నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శ్రీనివాస్. ఈ మూర్ఖుడు ఏం మాట్లాడిండే? ఉన్నాడు కదా, ఈ ప్రపంచానికే ఒక మూర్ఖుడు. అమెరికా వాళ్లకు గుదిబండగా మారిండు. మోదీ రాజకీయ భవిష్యత్తుపై ట్రంప్ వీడియో స్పందించిన భారత్. ఎప్పుడూ ఏదో సందర్భంలో వాణిజ్య ఒప్పందం లేకుండానో ఏదో కూత కూసిండు. నువ్వు మా నరేంద్ర మోడీ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. మోడీ కాదు, రేపు వచ్చి ఏ ప్రధాని అయినా సరే ఆ ప్రధానిని ప్రజలు ఎవరు ఎన్నుకుంటారు? సనాతన ధర్మాన్ని, భారతీయతను, భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడేటువంటి వాళ్ళే ప్రధానులు అవుతారు. దాంట్లో ఏం క్వశ్చన్ లేదు. ట్రంప్ బాగా యాదికుంచుకో, నువ్వు ఏమీ చేయలేవు. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. మోదీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలనుకోవడం లేదని గతంలో అన్న ట్రంప్ వీడి చేతిలో ఏముంటుంది? వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఆ వీడియో నిజంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్న రణధీర్ జైస్వాల్. అదంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఏ వచ్చింది, ఒక ఫోటో ఆధారంగా మాట్లాడుతున్నట్టుగా చేస్తూ ఉన్నాం. అంటే లేటెస్ట్ అట్లా ఏమన్నా వీళ్ళు కల్పితం చేసిండ్రు ఆ వీడియో. వాస్తవం అయితే మాత్రం తప్పకుండా దానిపై చర్యలు ఉంటాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలనుకోవడం లేదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఆ వీడియోను తాను చూడలేదని అన్నారు. కానీ ఆ వీడియో ఉంటే కనుక అది నిజమో కాదో తెలుసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై గత ఏడాది భారత్ మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. అదే సమయంలో మోదీ రాజకీయ జీవితంపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంపై ఆయన స్పందించారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలని ఆహ్వానం వచ్చిందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ప్రతిపాదనపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ బోర్డుకు సంబంధించి ఫిబ్రవరి 19న జరిగే తొలి సమావేశానికి భారత్ హాజరవుతుందో లేదో ఆయన స్పష్టం చేయలేదు. భారతదేశంలో ఉన్న ప్రజలు 3 సార్లు ఆయనను ఎన్నుకున్నారు ప్రధానిగా. అంత ఈజీ కాదు. ఇంతమంది 140 కోట్ల మంది ప్రజలు మోడీకి మద్దతు ఇచ్చారంటే ఆయన నిస్వార్థ సేవ, ముందు చూపు. అలాంటిది గల్ఫ్ దేశాలకు పోయినా కూడా ఇవాళ స్వాగతం పలుకుతున్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఎయిర్పోర్టుకు వచ్చి మోదీ గారిని కౌగలించుకొని స్వాగతం పలికి ఒప్పందాలు చేసుకుంటున్నారు. రష్యా పూర్వం నుంచి మొదటి నుంచి కూడా మనకు మద్దతు ఉంది. నీకెందుకు ఇంత కండమంట? సరే, నువ్వు భారతదేశం గురించి ఆలోచిస్తున్నావు అంటే మొన్న జరిగిన మధ్యంతర ఒప్పందంలో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది? అంటే భారత్ గిట్టదు కదా, నీకు భారత్ అంటే ఇష్టం లేదు కదా. అభివృద్ధి చెందుతున్న దేశం కాదు భారత్, అభివృద్ధి చెందిన దేశం. మేడ్ ఇన్ ఇండియా. మా వస్తువులు మీరు కొనుక్కోపోవాలి, మీ వస్తువులు మేము కొనుక్కొస్తే 4 రోజులు కూడా ఉండేవి. మా వస్తువులు కొంటే మేము ఎంత గ్యారెంటీ ఇస్తాం అంతకంటే ఒక 3 ఏళ్ళు ఎక్కువ ఉంటాయి మీ దగ్గర. మేడ్ ఇన్ ఇండియా, అది తయారు చేసింది నరేంద్ర మోదీ. యాదికుంచుకో ట్రంప్ గారు, మీది అయిపోయింది, మీ పీరియడ్ అయిపోయింది. ఇక మౌనమే నీకు అంగీకారం. నిజమా ప్రేక్షకులారా? ట్రంప్ గురించి ఒకసారి కామెంట్లకు గట్టిగా చెప్పండి. గట్టిగా మాట్లాడాలి మీరు, కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ప్రధానిని అంటాడా ఈయన రాజకీయ భవిష్యత్తు ఈయన చేతులు ఉందా? ప్రజల చేతిలో ఉంది, ప్రజాస్వామ్యంలో ఉంది. నిజమే కదా? నాతో ఏకీభవించిన కామెంట్ రూపంలో తెలియజేయండి. ట్రంప్కు వ్యతిరేకంగా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.